జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి 95 మంది తమ సమస్యలను వినతి రూపంలో కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ జేసీ నాగేంద్రలకు అందజేశారు. అనంతరం కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు వెనువెంటనే వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మాది స్వాతంత్ర సమర కుటుంబము పద్మక్క ఎన్కౌంటర్ నిరసనగా మా ఇంటిని పేల్చివేశారు నక్సల్ తీవ్రవాదులు వార్షికోత్సవ భాగంగా. అప్పుడు నేను సింగిల్ విండో చైర్మన్, నేరళ సింగిల్ విండో చైర్మన్ ఉన్నాను. నాకు ప్రభుత్వం కొద్దిగా నష్టపరిహారం ఇచ్చేది. ఈ ఇల్లు దాంతోపాటు 2 ఇళ్ళు అయ్యేవా ఇళ్ళు మంజూరు చేశారు. అది కరీంనగర్లో పీరియడ్ గ్రౌండ్లో ఎస్పీ గారు, కలెక్టర్, మంత్రి గారి ద్వారా మాకు అయ్యేవా ఇల్లు శాంక్షన్ చేశారు. వచ్చి ప్రభుత్వం మారింది. ఇప్పుడు డబుల్ రెండు పథకంలో మాకు ఇల్లు కావాలని మేము జగిత్యాల పట్టణంలో భద్రత కారణం వల్ల నక్సల్ హెచ్చరిక మూలంగా వ్యవసాయం వదులుకొని వచ్చాము. ఇక్కడికి అద్దె ఇంట్లో ఉంటున్నాము. మాకు 2 ఇళ్ళు ఈ పట్టణంలో కావాలని కోరుతున్నాము. కానీ సారు మీ సొంత గుండా కట్టుకోమంటున్నారు. మనం నక్సల్ హెచ్చరిక మూలంగా మళ్ళీ కూడా కొడతారని బాధతో ఏడుకుంటున్నాము. అది దయచేసి మాకు 2 ఇళ్ళు. యుద్ధమూరు గ్రామం మా నాన్న కుకారంలో ల్యాండ్ ఉంది. అట్టి ల్యాండ్ను వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు. దాని గురించి 10 సంవత్సరాలు తిరుగుతుంటే ఒక ఎంఆర్ఓ పట్టించుకోవడం లేదు, ఒక విఆర్ఓ పట్టించుకోవడం లేదు. మేము పోతే వాళ్ళు ఒక అంటరాని వాళ్ళని తీసుకొస్తారు. ఆర్డీఓ దగ్గర అప్లై చేసుకున్నాం. ఆర్డీఓ గారు స్పందన లేదు. ఎంఆర్ఓ దగ్గరికి పోతున్నది ఆమె ఎటువంటి స్పందన లేదు. అందుకనే కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం. ఇదివరకు ఎప్పుడైనా కలెక్టర్ గారికి ఇచ్చిరా ప్రజావాణిలో? ఇదివరకు కలెక్టర్ గారికి వెళ్ళాను. ఆర్డీఓ గారికి 4 సార్లు, ఎంఆర్ఓ గారికి అయితే 10 సార్లు ఇచ్చాం. ఇక విఆర్ఓ అక్కడ విఆర్ఓ ఉన్నాడు, విఆర్ఓ అంటే అతడు వంటి స్పందన లేదు. ఏమన్నాడే పోవా